Hello, good afternoon everyone. Voice online లో వాళ్ళకి వాయిస్ క్లియర్గా ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో సమ్ టెక్నికల్ ఇష్యూ అండి, సిస్టమ్ కొంచెం ప్రాబ్లం అయింది. ఐ హోప్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒకసారి కన్ఫర్మ్ చేయండి జూమ్లో ఉన్న వాళ్ళు వాయిస్ క్లియర్గా ఉందా లేదనేది. దెన్ విల్ స్టార్ట్ విత్ ద క్లాస్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఓకే, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఏం చెప్పామండి? ఎల్ల మోసిన ఒకళ్ళే గుర్తున్నారా? కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, గుర్తుందా? కాంట్రాక్ట్ అంటే డెఫినేషన్ చెప్పగలరా? చెప్పండి. అచ్చా, ఆర్డర్ వైజ్గా వచ్చేద్దాం. మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఆర్డర్ వైజ్గా వద్దాం. సో ఫస్ట్ మన స్టోరీలో సో ఫస్ట్ ఏం చేశారండి? ఈ మేడ్ ఏ ప్రపోజల్ని మనం ఏమంటాం? ఆఫర్ అని కూడా అంటాం. సో ప్రపోజల్ ఆర్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ చేస్తే ఏమొస్తుంది? ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే ఏమొస్తుంది? ప్రామిస్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రామిస్కి ఏం యాడ్ చేయాలి? కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఒక అగ్రిమెంట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆ అగ్రిమెంట్కి కూడా ఫర్ దట్ అగ్రిమెంట్ ఆల్సో, అగ్రిమెంట్ అంటే ఇప్పుడు ఏంటి, మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? మ్యారేజ్ రిలేటెడ్గా చెప్పుకున్నాం. సో ఆ మ్యారేజ్ ఇప్పుడు యాక్సెప్ట్ అవ్వాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలి? పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. పేరెంట్స్ మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం? లా, ఎన్ఫోర్సబుల్ బై లా. సో అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అయితే ఏమవుతుంది? దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. అదవుతుందా? కాంట్రాక్ట్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. దట్స్ ఇట్. కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అదే అగ్రిమెంట్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అగ్రిమెంట్ అంటే ఏంటని అడుగుతారు, ఏమని చెప్తారు? చెప్పండి. అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రామిస్ విత్ కన్సిడరేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్. ఓకే కదా? ప్రామిస్ అంటే ఏంటని అడిగితే ఏం చెప్తారు? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రామిస్. అదవుతుందా? దట్స్ ఇట్. ఇదంతా ఒక ఆర్డర్లో మనం నేర్చుకున్నాం. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామండి డిస్కస్ చేసిన థింగ్స్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు ఏ ఇయర్లో ఫామ్ చేశారో తెలుసా? ఇయర్ తెలీదా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు డ్రాఫ్ట్ చేశారు? 1872, బిఫోర్ ఇండిపెండెన్స్. చెప్పామా? లైక్ ఇండిపెండెన్స్ ముందు బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉండేది. అంటే నథింగ్ బట్ ఏంటండి, బ్రిటిషర్స్ ఫ్రేమ్ చేశారు ఇలాని. సో వాళ్ళు ఏదైతే డ్రాఫ్ట్ చేశారో అదే లాని ఇప్పుడు మనం కూడా యూస్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో దట్స్ వై దిస్ మనకి ఏంటంటే అంటే మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ యొక్క యాక్ట్ యొక్క మెయిన్ నేమ్ ఏంటంటే అంటే ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఓకేనా? 1st September 1872 దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ దిస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా. టోటల్ ఇండియాకి అప్లై అవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ లొకేషన్. హైదరాబాద్లోనే అప్లై అవుతుందా సార్ అంటే హైదరాబాద్ అనే కాదు. సో ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా. మీరు ఇండియాలో ఎక్కడన్నా ఉండండి, ఈ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకేనా? క్లియర్ ఇంతవరకు? దట్స్ ఇట్. సో చూడండి, కాంట్రాక్ట్ అంటే ఏంటో చూసాం. కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అండ్ ఇట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎన్ఫోర్సబుల్ బై లా అయితే దాన్ని మనం కాంట్రాక్ట్ అని చెప్తున్నాం. అగ్రిమెంట్ అంటే ఏంటో కూడా చూసాం మనం. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా చూసామండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి, ప్రతి యాక్ట్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. చెప్పానా? ఒక యాక్ట్ని మనం ఎలా నేర్చుకుంటాం? కొన్ని సెక్షన్స్లా నేర్చుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ నేర్చుకుంటున్నారు మీరు. చాప్టర్లో ఏమని నేర్చుకుంటారు? ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, లేదా ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇలా నేర్చుకుంటారా? అలాగే ఒక యాక్ట్ నేర్చుకునేటప్పుడు మనం ఏంటండి అంటే విల్ లెర్న్ త్రూ ద సెక్షన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ యాక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, అలా నేర్చుకుంటాం. అయితే
ఇప్పుడు చూడండి, ప్రతి యాక్ట్లో కూడా ఇట్ విల్ స్టార్ట్ విత్ ద సెక్షన్ నెంబర్ 1, అంతే కదా. ఇట్ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లో మనకి ఏం చెప్తారండి అంటే టైటిల్ ఆఫ్ ది యాక్ట్, టైటిల్, అప్లికబిలిటీ అండ్ స్కోప్ ఆఫ్ ది యాక్ట్. ఈ 3 థింగ్స్ కూడా మనకి సెక్షన్ నెంబర్ 1లో డిస్కస్ చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్ ఆన్ 1st September 1872. ఓకే, ఇప్పుడు యాక్ట్ చెప్పుకుంటున్నాం, యాక్ట్ చదువుకుంటున్నాం అని చెప్పాను. యాక్ట్ ఏ యాక్ట్ అయినా సరే ఇట్ విల్ బి మనం ప్రతి యాక్ట్ కూడా మనం ఎలా చదువుతామండి అంటే త్రూ ద సెక్షన్స్. అండ్ ఈ సెక్షన్లో ఏం చెప్పారు, డిఫరెంట్ సెక్షన్స్లో ఏం చెప్పారు, అలా ఒక సెక్షన్ని బేస్ చేసుకొని మనం లా అనేది చదువుతాం. అయితే ప్రతి యాక్ట్లో కూడా ఇట్ విల్ స్టార్ట్ విత్ ద సెక్షన్ నెంబర్ 1. ఇట్ విల్ స్టార్ట్ విత్ సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లో ఏం డిస్కస్ చేస్తారు సార్ అంటే చూడండి, సెక్షన్ నెంబర్ 1 డీల్స్ విత్ టైటిల్, అప్లికబిలిటీ అండ్ స్కోప్. టైటిల్ అంటే ఏంటండి అంటే ఏ యాక్ట్ అని తీసుకోండి, సెక్షన్ నెంబర్ 1లో మీరు చెక్ చేస్తే టైటిల్ ఉంటుంది. టైటిల్ అంటే ఏంటండి అంటే సో టైటిల్ ఆఫ్ దిస్ యాక్ట్. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ యాక్ట్ యొక్క టైటిల్ ఏంటండి, నథింగ్ బట్ టైటిల్ అంటే నేమ్. మీ టైటిల్ ఏంటంటే నథింగ్ బట్ మీ నేమ్ చెప్తారా. అలాగే ఇక్కడ ఏంటండి అంటే ఈ యాక్ట్ యొక్క టైటిల్ ఏంటండి అంటే ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఒక టైటిల్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం, మూవీకి ఒక టైటిల్ ఉంటుందా, లైక్ ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేస్తారు కదా. అలాగే మనం ఇప్పుడు ఏదైతే మనం లా నేర్చుకుంటున్నామో ఆ లా యొక్క టైటిల్ ఏంటండి అంటే ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో దట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 1లోనే మనకి ఇచ్చేస్తారు. మనం మూవీకి వెళ్ళినప్పుడు ఫస్టే మనకి లైక్ టైటిల్ అనేది ప్రజెంట్ చేస్తారా, మీరు ఏ మూవీ చూడబోతున్నారు ఏంటి అనేది ఆ టైటిల్ ప్రజెంట్ చేస్తారా. సేమ్ మీకు కూడా అంతే, మనం ఏదైతే లా నేర్చుకుంటున్నామో ఆ లా యొక్క ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ టైటిల్ ఉంటుంది. ఆ తర్వాత అప్లికబిలిటీ అంటే ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ది ఇండియా. సో ఇండియా మొత్తం అప్లై అవుతుందా లేదా కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్లోనే అప్లై అవుతుందా, ఆల్ ఓవర్ ఇండియా అప్లై అవుతుంది. స్కోప్ అంటే టు ద ఎక్స్టెంట్ ఎంతవరకు మనం ఏంటండి అంటే సో వీ కెన్ కవర్ ద థింగ్స్. సో ఎంతవరకు అప్లై అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో అప్లై అవ్వదు, అవన్నీ కూడా మనం ఇన్ ద లైక్ ఏంటంటే యాక్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. సో దిస్ ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 1. సెక్షన్ నెంబర్ 2లో ఏముంటుంది సార్, మ్యాక్సిమం ఏ యాక్ట్ అని తీసుకోండి మీకు సెక్షన్ నెంబర్ 2 కవర్స్ ద డెఫినిషన్స్. అదవుతుందా, సెక్షన్ నెంబర్ 2 కవర్స్ ది డెఫినిషన్స్ కవర్ అవుతాయి. డెఫినిషన్స్ అంటే ఇప్పుడు మనం ఒక యాక్ట్ చదవబోతున్నామా, ఆ యాక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్టార్ట్ చేసాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలియాలి, అగ్రిమెంట్ అంటే ఏంటో తెలియాలి, ప్రామిస్ అంటే ఏంటో తెలియాలి, లేకపోతే ప్రపోజల్ అంటే, ఆఫర్ అంటే, యాక్సెప్టెన్స్ అంటే ఇవన్నీ మీకు తెలియాలా. ఎక్కడ తెలుస్తాయి సార్ అంటే సో ఇట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 2. మీరు ఏ యాక్ట్ అని తీసుకోండి, కంపెనీస్ యాక్ట్ ఉంటుంది, కంపెనీస్ యాక్ట్ తీసుకున్నారనుకోండి సెక్షన్ నెంబర్ 2లో మనకు ఆల్మోస్ట్ ఒక 400 డెఫినేషన్స్ ఉంటాయి. 400 ఉంటాయి. అవునా, అంటే ఒక యాక్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు డెఫినేషన్స్ తెలిసి ఉండాలి కదా. సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే ప్రతి యాక్ట్లో కూడా సెక్షన్ నెంబర్ 2లో డెఫినేషన్స్ ఇన్కార్పొరేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నాం తెలుసా, చెప్పగలరా ఏమేమి డెఫినేషన్స్ నేర్చుకున్నాము. కాంట్రాక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నామా, అలాగే అగ్రిమెంట్ అంటే ఏంటో నేర్చుకున్నామా లేదా, ఎస్. ఇంకా ప్రామిస్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నామా, క్లియర్. ఇవన్నీ డెఫినేషన్స్ నేర్చుకున్నాం మనం. కాంట్రాక్ట్ అనేది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అనేది మనకి ఏ డెఫినేషన్ యాక్చువల్గా డెఫినేషన్ 2లోనే చెప్పారు. డెఫినేషన్ లైక్ సెక్షన్ నెంబర్ 2లో చెప్పారు, బట్ ఆ సెక్షన్ 2లో ఏదైతే ఉందో సెక్షన్ 2లో మళ్ళీ సబ్ క్లాజెస్ ఉంటాయి. అవుతుందా, సెక్షన్లో కూడా సబ్ క్లాజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే అంటే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అనే డెఫినేషన్ అనేది సెక్షన్ నెంబర్ 2లోనే చెప్పారు, బట్ ఇట్ వాజ్ సెట్ ఇన్ ద క్లాజ్ H, 2 clause H. ఓకేనా.
అగ్రిమెంట్, అగ్రీ ఈ అంటున్నామా, ఇక్కడ డబల్ ఈ ఉంది కదా, సో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి 2ఈలో చెప్పారు. ప్రపోజల్, ప్రామిస్ అంటే పీని మనం రివర్స్ చేస్తే ఏమవుతుందండి, లైక్ అప్ అండ్ డౌన్ చేస్తే ఏమవుతుంది, పీ అప్ అండ్ డౌన్ చేస్తే బి అవుతుందా, రివర్స్ చేసేసి మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసేస్తే బి అవుతుంది. నథింగ్ బట్ ఇట్ వాస్ సెట్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 2B, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. ఓకేనా. సో ఇలా మనకి డెఫినేషన్స్ అన్నీ కూడా సెక్షన్ నెంబర్ 2లో చెప్తారు. ఆ సెక్షన్ నెంబర్ 2 ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ సబ్ క్లాజెస్ ఉంటూ ఉంటాయి, క్లాజెస్ ఇవన్నీ కూడా. సో క్లాజ్ హెచ్లో ఒక డెఫినేషన్, క్లాజ్ ఈలో, క్లాజ్ ఏలో, క్లాజ్ బి, క్లాజ్ సి, క్లాజ్ జెడ్, ఇలా డిఫరెంట్ డెఫినేషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, మల్టిపుల్ డెఫినేషన్స్. సో మనకి ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్లో చూడండి, కాంట్రాక్ట్ అనేది ఎక్కడ చెప్పారండి, సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ హెచ్. జాగ్రత్తగా చూడండి, ఇది సబ్సెక్షన్ అని చెప్పకూడదు, డెఫినేషన్స్ అన్నీ కూడా మనం క్లాజెస్లో చదవాలి. ఇక రిమైనింగ్ సెక్షన్స్ వస్తాయి కదా, అక్కడంతా మీరు సబ్సెక్షన్ చదవాలి. అవుతుందా. సో డెఫినేషన్స్ మాత్రం క్లాజెస్ లాగా చదవాలి. సో 2Hలో మనకి కాంట్రాక్ట్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పారు. ఆ తర్వాత అగ్రిమెంట్, ఈ 2Eలో అగ్రిమెంట్ డెఫినేషన్ చెప్పారు. గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్లో అడుగుతారు కూడా, లైక్ 2Hలో ఏం చెప్పారని అడుగుతారు. 2H విల్ బి డిస్కస్డ్ అబౌట్ విచ్ డెఫినేషన్, కాంట్రాక్ట్, 2E అగ్రిమెంట్, అలా అడుగుతారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ చూడండి, 2Bలో ఏం చెప్పారండి, 2Bలో ఏం చెప్పారు, ప్రామిస్. అర్థం ఉందా, ఈ డెఫినేషన్స్ వచ్చాయి మీకు. చెప్పండి, 2Hలో డెఫినేషన్ ఏంటి, కాంట్రాక్ట్ అంటే డెఫినేషన్ చెప్పండి, అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా, అయిపోయింది, 2H అయిపోయింది. తర్వాత 2Eలో ఏం చెప్పారు, అగ్రిమెంట్ అంటే ఏంటి చెప్పారు. అగ్రిమెంట్ అంటే ఏంటి, ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ కదా, ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉంటే దాన్ని మనం అగ్రిమెంట్ అంటాం. ఆ తర్వాత 2Bలో ఏం చెప్పారు, ప్రామిస్ అంటే ఏంటి చెప్పారు. ప్రామిస్ అంటే ఏంటి, ప్రపోజల్ ఆర్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రామిస్. దట్స్ ఇట్, 3 డెఫినేషన్స్ అయిపోయాయి. అర్థమవుతుందా, 3 డెఫినేషన్స్ అయిపోయాయి. సో ఇవన్నీ పాయింట్స్ కొన్ని మనం ఆల్రెడీ చదివామండి ఇవన్నీ. సో డెఫినేషన్స్ ఇవన్నీ, ఎన్ఫోర్సబుల్ బై లా సంథింగ్, కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చదవండి, కనిపిస్తుందా స్క్రీన్, చదవండి, మీరు చదవండి, గట్టిగా చదవండి. ఓకే, సో ఇక్కడ AB ఇద్దరు కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. A అండ్ B. A అగ్రీస్ టు B టు సెల్ హిస్ కార్. సో ఏ ఏంటి, Bకి సేల్ చేస్తామని లైక్ హీ గివెన్ ద ఆఫర్, అతను కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఆఫర్ ప్లస్ ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, ఇట్ విల్ క్రియేట్ ప్రామిస్. కన్సిడరేషన్ ఉందా, ఎస్ 2 lakhs పే చేస్తున్నారు కదా, కన్సిడరేషన్ కూడా ఉంది. సో ప్రామిస్ ప్లస్ లైక్ కన్సిడరేషన్ యాడ్ చేస్తే ఏమవుతుందండి, అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఎన్ఫోర్సబుల్ బై లా, కార్ సేల్ చేయడం ఇల్లీగలా, కాదు కదా, లీగలే. సో ఎన్ఫోర్సబుల్ బై లా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో లా కూడా యాక్సెప్ట్ చేసిందంటే ఇట్ విల్ క్రియేట్ కాంట్రాక్ట్. దట్స్ ఇట్, అయిపోయింది. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూడండి, ఫాదర్ ప్రామిసెస్ హిస్ సన్ టు పే హిమ్ పాకెట్ అలవెన్సెస్ ఆఫ్ ₹500 ఎవ్రీ మంత్. ఫాదర్ సన్కి చెప్పారు ఏమని, 500 పే చేస్తాను ఎవ్రీ మంత్ పాకెట్ ఎక్స్పెన్సెస్కి అన్నారు. బట్ హీ రిఫ్యూజెస్ టు పే లేటర్. ఫాదర్ తర్వాత నుంచి పే చేయట్లేదు. చెప్పారు ఫస్ట్లో, లైక్ ఇందులో ఇన్ని మార్క్స్ వస్తే, ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ వస్తే ఇస్తానని చెప్పారు, కానీ మార్క్స్ వచ్చే కానీ ఇవ్వలేదు. సో ఛాన్సెస్ టు పే లేటర్, ది సన్ కెనాట్ రికవర్ ద సేమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యాజ్ దిస్ ఈజ్ ది సోషల్ అగ్రిమెంట్, దిస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. సో ఇది కొంచెం టైంలో విల్ డిస్కస్ దిస్ ఎగ్జాంపుల్. సో లా ఆఫ్ కాంట్రాక్ట్ డీల్స్ విత్. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటో డిస్కస్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. డిఫరెన్సెస్ చూడండి, అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి. అగ్రిమెంట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటండి, ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్, అంతేనా. ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్. అదే కాంట్రాక్ట్ అంటే, అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా, గుర్తుంటాయి కదా డెఫినేషన్స్, అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ, దెన్ ఇట్ విల్ క్రియేట్ ది కాంట్రాక్ట్. స్కోప్ చూడండి, స్కోప్ ఆఫ్ ది అగ్రిమెంట్ యొక్క స్కోప్ ఏంటండి అంటే, ఇట్స్ అ వైడర్ టర్మ్ ఇంక్లూడింగ్ బోత్ లీగల్ అండ్ సోషల్ అగ్రిమెంట్స్. అగ్రిమెంట్ అంటే ఏ అగ్రిమెంట్ అయినా ఉండొచ్చు,
స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా థింగ్స్ ఏమి ఉండవు. సో ఏ అగ్రిమెంట్ అయినా అగ్రిమెంట్ అవుతుంది. బట్ బట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. అర్థమవుతుందా? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం కాంట్రాక్ట్స్ అంటాం. అదర్వైజ్ అగ్రిమెంట్స్ ఆర్ డిఫరెంట్. అగ్రిమెంట్స్ మీరు వేటినైనా అగ్రిమెంట్ అనొచ్చు. అర్థమవుతుందా? బట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. అర్థమవుతుందా? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ నారో సెన్స్ విత్ ద స్పెసిఫికేషన్ దట్ కాంట్రాక్ట్ ఈజ్ ఓన్లీ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్. అంటే కంపల్సరీగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే మాత్రమే కాంట్రాక్ట్ అంటాం. అదర్వైజ్ ఇక మిగతావన్నీ కూడా అగ్రిమెంట్సే. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉన్న వాటినే మనం కాంట్రాక్ట్స్ అనాలి. ఇక మిగతావన్నీ కూడా అగ్రిమెంట్సే. అవుతుందా? లీగల్ ఆబ్లిగేషన్. ఇట్ మే నాట్ క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్. అండ్ అగ్రిమెంట్ డస్ నాట్ ఆల్వేస్ గ్రాంట్ రైట్స్ టు ద పార్టీస్. అసలు లీగల్ ఆబ్లిగేషన్ అవసరమే లేదు అగ్రిమెంట్కి. అదవుతుందా? లీగల్ ఆబ్లిగేషన్ అవసరం లేదు. బట్ అదే మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా లీగల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయాలి. సో నేచర్ అన్ని అగ్రిమెంట్స్ కూడా కాంట్రాక్ట్స్ అవుతాయి. అన్ని అగ్రిమెంట్స్ కూడా కాంట్రాక్ట్స్ అవ్వవు. బట్ అన్ని కాంట్రాక్ట్స్ కూడా అగ్రిమెంట్స్ అవుతాయి. కరెక్టా? అంతే కదా? అగ్రిమెంట్స్ అన్ని కాంట్రాక్ట్స్ అవ్వాలంటే కంపల్సరీగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ రావాలి. బట్ అదే అన్ని కాంట్రాక్ట్స్ కంపల్సరీ అగ్రిమెంట్ అయితేనే కదా కాంట్రాక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్స్ వై దట్ ఈస్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు చూడండి, మనకి 3:30 వరకు కదా క్లాసు. ఓకే చూడండి, ఇప్పుడు ఏమని చెప్తున్నామండి? ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి చెప్పండి? ఇట్ నీడ్స్ టు బి, ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? నీడ్స్ టు బి, చెప్పండి. అచ్చా, కాంట్రాక్ట్ అవ్వాలంటే కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ టు బి ఎన్ఫోర్సియబుల్ బై లా. కరెక్టా? ఎన్ఫోర్సబుల్ బై లా, ఇది కరెక్టా కదా? ఈ డయాగ్రామ్ కరెక్టేనా? దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఓకే కదండి ఇక్కడ వరకు? క్లియర్ ఇక్కడ వరకు? బట్ అసలు ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటనేది మనకి సెక్షన్ నెంబర్ 10లో చెప్పారు. సెక్షన్ నెంబర్ 10 డీల్స్ విత్ వాట్ ఈజ్ మీన్ బై ఎన్ఫోర్సబుల్ బై లా. తెలుసా మీకు ఎన్ఫోర్సబుల్ బై లా అంటే? తెలియదు కదా. అసలు ఎన్ఫోర్సబుల్ బై లాలో మనకి ఏంటంటే లా యాక్సెప్టెన్స్ ఉంది, లా గ్రాంట్ అయింది అంటే అసలు ఏంటనేది మనకి సెక్షన్ నెంబర్ 10లో కొన్ని కేసెస్ చెప్తారు. ఆ కేసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేశారంటే ఒక అగ్రిమెంట్ సెక్షన్ నెంబర్ 10లో కొన్ని 10 పాయింట్స్ చెప్తారు. ఆ 10 పాయింట్స్ ఫుల్ఫిల్ చేశారంటే దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ కాంట్రాక్ట్. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి క్రియేటెడ్ ఏ కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వదు కూడా. సో దట్స్ వై ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ప్రతి అగ్రిమెంట్ కూడా ఎన్ఫోర్సబుల్ బై లా అయితే దెన్ ఇట్ విల్ బి కాంట్రాక్ట్ అని చెప్తాం. ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే మనకి ఏంటంటే అంటే ఇట్ వాస్ డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్ నెంబర్ 10. సెక్షన్ నెంబర్ 10లో అసలు ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. అందులో మనకి ఏంటంటే అంటే ఒక 10 పాయింట్స్ వరకు చెప్తారు. ఈ 10 పాయింట్స్ కనుక సాటిస్ఫై అయితే అగ్రిమెంట్ ఇఫ్ సాటిస్ఫైడ్ దిస్ 10 పాయింట్స్ దెన్ ఇట్ విల్ క్రియేట్ ది కాంట్రాక్ట్. ఇది క్లియరా? సో షల్ వి స్టార్ట్ చేద్దాం. సో జస్ట్ ఆ 10 పాయింట్స్ ఏంటి, ఎలా ఉంటుందనేది. సో డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను, జస్ట్ ఫర్ గుర్తుపెట్టుకోవడానికి అంతే. గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ చెప్తాను, ఆ తర్వాత విల్ లెర్న్ ద కాన్సెప్ట్. సో ఈచ్ బై పాయింట్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సేమ్ మన బ్రాండ్ అంబాసిడర్స్, మన ఎగ్జాంపుల్ ఎవరండి? 2 పర్సన్స్ ఉన్నారు కదా. ఎవరు? మన ఎగ్జాంపుల్లో 2 పర్సన్స్ ఉన్నారు కదండి, మజ్ను, లైలా. ఓకేనా? ఈజ్ మజ్ను. ఓకేనా?
సో ఈజ్ లైలా. ఓకేనా, 2 పర్సన్స్. సో ఇప్పుడు సేమ్ మనకి లైక్ స్టోరీతో వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందండి, ఫస్ట్ ఏం జరిగింది, హీ ప్రపోజ్డ్. కరెక్టా? లైక్ ప్రపోజ్డ్ అంటే మనం ఇక్కడ ఏమని చెప్తాం, ఈ ఆఫర్, లైక్ ప్రపోజల్ని మనం ఆఫర్ అని కూడా చెప్తాం. ఓకేనా, ప్రపోజల్ జరిగింది. దెన్ లైలా ఆల్సో యాక్సెప్టెడ్ హిజ్ లవ్. ఓకేనా, ఇంతవరకు దిస్ ఈజ్ ద స్టార్టింగ్ స్టోరీ. ఓకేనా, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ స్టోరీ. బట్ కాకపోతే ఈసారి ఏంటండి అంటే, సో ఆఫర్ ఇచ్చారు, లైక్ ప్రపోజల్ జరిగింది, యాక్సెప్టెడ్ జరిగింది. నెక్స్ట్ ఏముంటుందండి, నెక్స్ట్ ఏముంటుంది, నార్మల్గా అయితే మనం ప్రామిస్ అని చెప్పుకుంటాం. అవునా, ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్పాను, ప్రామిస్ అని చెప్పుకున్నాం. బట్ జనరల్గా ఈసారి లాగా కాకుండా నార్మల్ ఇన్ జనరల్లో మనకి ఏం క్రియేట్ అవుతుంది, ఇట్ విల్ క్రియేట్ ఎ రిలేషన్షిప్. అంతేనా? సో ఇక్కడ ఏమని చెప్తాం, ఒక రిలేషన్షిప్ క్రియేట్ అయిందని చెప్తాం. అర్థమవుతుందా? జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అండి ఎగ్జాంపుల్స్ అంతే. ఓకేనా, సో పర్సనల్గా తీసుకోవద్దు. ఓకే, సో రిలేషన్షిప్, లైక్ ఇక్కడ ఏంటండి అంటే ఇట్ విల్ క్రియేట్ ద రిలేషన్షిప్. లైక్ మజ్ను లైలా వాళ్ళు ఏదైతే లైక్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ జరిగిందో, ఇట్ విల్ క్రియేట్ ద రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది మనకి. ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏదైతే క్రియేట్ అయిందో, ఆఫ్టర్ దట్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, మజ్ను ఈజ్ క్రయింగ్, ఏడుస్తున్నాడు. ఎందుకో చెప్పగలరా? ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పగలరా? రిలేషన్షిప్లో హీ వాజ్ క్రయింగ్. ఎందుకు? రీజన్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. చెప్పండి, తెలీదా? ఏంటండి మీరు సినిమాలు కూడా చూడలేదా? చూడరా అసలు ఇలాంటి సినిమాలు? నార్మల్గా ఏంటి, లైక్ ఇన్ రిలేషన్లో ఉంటే కంపల్సరీగా ఏంటండి, మజ్ను ఏం చేయాలి, హీ నీడ్స్ టు గివ్, లైక్ హీ నీడ్స్ టు స్పెండ్ ద మనీ స్పెండ్ చేయాలి కదా. సో ఇప్పుడు మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది, కానీ లైక్ ఇతని దగ్గర నుంచి మనీ వెళ్తుంది కానీ మనీ ఇతనికి రావట్లేదని ఫీల్ అవుతున్నారు అంతే. అక్కడ తన దగ్గర నుంచి మనీ వెళ్తుంది కానీ అతనికి మనీ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. అంటే మనీని మనం లా టర్మ్స్లో ఏమని చెప్తాం, మనీని లా టర్మ్స్లో ఏమని చెప్తాం, మనీని లా టర్మ్స్లో ఏమని చెప్తాం, లాలో ఏమని చెప్తాం, మనీని ఇంకో నేమ్తో ఏమని పిలుస్తాం? ఎస్, సూపర్, కన్సిడరేషనే కదా. అమౌంట్ మనీ అలా యూస్ చేయకూడదు మనం లాలో. మనీని మనం కన్సిడరేషన్ అని చెప్తాం. ఇప్పుడు ఏంటండి అంటే కన్సిడరేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటండి అంటే, ఇఫ్ దే ఆర్ ఇన్ ద రిలేషన్షిప్, ఒకవేళ రిలేషన్షిప్లో ఉండాలంటే కంపల్సరీగా ఏంటండి అంటే దే మస్ట్ బీ కాంపిటెంట్. ఇద్దరు కూడా కాంపిటెంట్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏంటండి అంటే జాగ్రత్తగా చూడండి, దే మస్ట్ బీ మేజర్స్ అయి ఉండాలి. బిలో 18 ఉండకూడదు, లైక్ మైనర్స్ అయి ఉండకూడదు. దే మస్ట్ బి ద మేజర్స్ అయి ఉండాలి. అండ్ దే మస్ట్ బి సౌండ్ మైండెడ్. అంటే సౌండ్ మైండెడ్ అంటే ఏంటండి, అలాని కాదు, వినగలిగే కెపాసిటీ అని కాదు, అన్సౌండ్ మైండ్ అంటాం మనం. అన్సౌండ్ మైండ్ అంటే ఏంటండి అంటే లైక్ దే ఆర్ నాట్ లైక్ మనకి మెంటలీ డిశ్చార్జ్డ్ పర్సన్స్ అంటాం, వాళ్ళు కాకుండా ఉండాలి వీళ్ళు. సౌండ్ మైండ్ అంటే లైక్ అర్థం చేసుకోగలగాలి అండ్ దే ఆర్ కాంపిటెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ లైక్ ఏంటంటే లైక్ దే డోంట్ హ్యావ్ ద మెంటల్ క్యాపబిలిటీ లేదు వాళ్ళకి. సో మెంటల్ క్యాపబిలిటీ లేనప్పుడు సో వాళ్ళు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా అది వ్యాలిడ్ అవ్వదు. మెంటల్ క్యాపబిలిటీ లేదు అంటే మీరు ఏదైనా చెప్తే అర్థం చేసుకోలేరు వాళ్ళు. అది అంతే ఉంటారా? మెంటలీ డిశ్చార్జ్డ్ పర్సన్స్ అలాగే ఉంటారా? అంటే మనం ఏదైతే చెప్తామో అది వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి నేను కోర్టులోకి వెళ్ళి సో వీళ్ళతో నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యానంటే వ్యాలిడిటీ ఉందా? వ్యాలిడిటీ లేదు కదా. సో దట్స్ వై కంపల్సరీగా దే మస్ట్ బీ సౌండ్ మైండెడ్. అదవుతుందా? దే మస్ట్ బీ సౌండ్ మైండెడ్ ఉండాలి. అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్. సో డిస్క్వాలిఫై అవ్వకూడదు. సో ఒక పర్సన్ లైక్ ఏంటంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే, లైక్ ఒక మ్యారేజ్ అనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే సో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఏంటంటే మస్ట్ బీ కాంపిటెంట్ ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏంటి? 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? దే మస్ట్ బీ మేజర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ సౌండ్ మైండెడ్ అయి ఉండాలి. నెక్స్ట్ నాట్ డిస్క్వాలిఫై అయ్యి ఉండకూడదు.
ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద 3 కండిషన్స్ విచ్ విల్ బీ డిస్కస్డ్ ఫర్ ది కాంపోనెంట్ ఉండాలి, ఆ తర్వాత రిలేషన్షిప్ క్రియేట్ అయింది, ఆ తర్వాత కన్సిడరేషన్ కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు కన్సిడరేషన్ కూడా వెళ్ళిపోతున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక కన్సిడరేషన్ కూడా అయిపోయిందంటే ఇక మనం నెక్స్ట్ ఇంకేం ఆలోచిస్తామండి, లైక్ విల్ థింక్ అబౌట్ ద మ్యారేజ్, అంతేనా. సో మ్యారేజ్ అంటే ఈజ్ ఇట్ పాసిబుల్, మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా, మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా. సో మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా లేదా అనేది, మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా లేదనేది ఎవరు డిసైడ్ చేస్తారండి, హూ విల్ డిసైడ్, మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా లేదనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ విల్ డిసైడ్, కరెక్టా. పేరెంట్స్ డిసైడ్ చేస్తారా, పేరెంట్స్ ఏంటండి, పేరెంట్స్ డిసైడ్ చేయడం అంటే వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి, ఫ్రీ కన్సెంట్ అంటే ఫ్రీగా ఇవ్వడం కాదు, ఫ్రీ కన్సెంట్ అంటే లైక్ అవుట్ ఆఫ్ హార్ట్ఫుల్గా ఓకే మీరు ఇలా చెప్పిన వెంటనే ఇలా లైక్ వీఆర్ గోయింగ్ టు మ్యారీ అని చెప్పిన వెంటనే హార్ట్ఫుల్నెస్తో ఎస్ ఓకే చేసుకోండి, మ్యారేజ్ చేసుకోండి అని దే నీడ్ టు గివ్ ద ఫ్రీ కన్సెంట్, ఒక కన్సెంట్ ఇవ్వాలి, అర్థమవుతుందా, అంతే కదా, అప్పుడే మ్యారేజ్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ కరెక్ట్గా అవుతుంది. సో ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి అండ్ అలాగే నాట్ టు బీ అపోజ్డ్, సో అపోజ్ చేయకూడదు, లైక్ ఎగనెస్ట్గా చేయకూడదు. సో ఎగనెస్ట్గా ఏంటండి అంటే లైక్ పేరెంట్స్ వాళ్ళకి ఎగనెస్ట్గా చేస్తే సో దెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ కదా, మ్యారేజ్ అనేది హ్యాపెన్ అవ్వదు. సో దట్స్ వై కన్సెంట్ ఫ్రీగా ఉండాలి అండ్ నాట్ టు బీ అపోజ్ లైక్ డిఫరెంట్ ఎగనెస్ట్గా ఉండకూడదు. సో నౌ వీళ్ళిద్దరూ లైక్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ఇంకేంటండి మ్యారేజ్ అవుతుందా. సో మ్యారేజ్ అయిందని చెప్పడానికి ప్రూఫ్ ఏముంటుంది, ప్రూఫ్ ఏంటి, మ్యారేజ్ సర్టిఫికేట్, ప్రూఫ్ అదే కదా. యాజ్ పర్ లా టర్మ్స్ మనకి ఏంటండి మ్యారేజ్ అయిందా లేదనేది మనకు ప్రూఫ్ ఏంటండి అంటే మ్యారేజ్ సర్టిఫికేటే కదా. సో ఆఫ్టర్ ద మ్యారేజ్ యూ విల్ గెట్ ద మ్యారేజ్ సర్టిఫికేట్, సో మ్యారేజ్ సర్టిఫికేట్ మనం ఇక్కడ ఏమంటున్నామండి, డాక్యుమెంటేషన్ అంటాం, ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా మెయింటైన్ చేయాలి. జస్ట్ ఇదంతా గుర్తుపెట్టుకోవడానికేనండి, లైక్ ఒక టోటల్గా 10 పాయింట్స్ ఉంటాయి, ఆ 10 పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోవడానికి, ఆ 10 పాయింట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తీసుకొని మనం విత్ ఎగ్జాంపుల్స్ సహా డిస్కస్ చేద్దాం, ఓకేనా. బట్ ఈ టోటల్ స్ట్రక్చర్ ఎందుకండి అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి అంతే. 10 పాయింట్స్ మీకు లైక్ గుర్తుపెట్టుకోవడం అనేది అఫ్ కోర్స్ ఇట్ విల్ బీ డిఫికల్ట్, బట్ మీరు ఇలా ఒక ఆర్డర్ వైజ్గా ఒక స్టోరీ లాగా మనం గుర్తుపెట్టుకున్నామంటే ఇట్ విల్ బీ ఈజీ, మీకు ఈజీగా గుర్తొచ్చేస్తుంది. యాజ్ ఇద్దరు కూడా లైక్ ఏంటంటే ప్రపోజల్ యాక్సెప్టెన్స్ జరిగింది, దెన్ క్రియేటెడ్ ద రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ యాక్సెప్ట్ అవ్వాలంటే కరెక్ట్గా ఉండాలంటే ఇద్దరు కూడా కాంపిటెంట్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే ఇద్దరు కాంపిటెంట్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, మేజర్స్ అయి ఉండాలి, నెక్స్ట్ లైక్ సౌండ్ మైండెడ్తో ఉండాలి, నెక్స్ట్ నాట్ డిస్క్వాలిఫై అయి ఉండాలి, ఆ తర్వాత లైక్ ఏంటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కంపల్సరీగా కన్సిడరేషన్ అవుతుంది. సో అమౌంట్ అనేది స్పెండ్ అవుతుంది కాబట్టి కన్సిడరేషన్ కూడా అవుతుంది. సో కన్సిడరేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ యూ నీడ్ టు బీ లైక్ మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా లేదా. ఎస్ పాసిబుల్ అవ్వాలంటే పేరెంట్స్ అప్రూవల్ తీసుకోవాలి, పేరెంట్స్ కన్సెంట్ ఇవ్వాలి, వాళ్ళు కన్సెంట్ కూడా ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి, లైక్ అవుట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్తో ఎస్ దే నీడ్ టు యాక్సెప్ట్, కన్సెంట్ ఫ్రీగా ఉండాలి, నాట్ అపోజ్ చేయకూడదు. ఇవన్నీ ఉంటేనే మనకి ఏంటండి దెన్ మ్యారేజ్ విల్ బీ హ్యాపెన్. సో మ్యారేజ్ అయిందా లేదా ప్రూఫ్ ఏంటి, మ్యారేజ్ సర్టిఫికేట్, దాన్ని మనం డాక్యుమెంటేషన్ అంటున్నాం. ఇంతవరకు అర్థమైందా, స్టోరీ అర్థమైందా. ఎస్. ఆ తర్వాత ఏంటండి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత, సో ఫ్యూ ఇయర్స్ లేటర్, స్టోరీలో కొన్ని ఇయర్స్ ముందుకు వెళ్ళిపోదాం. సో కొన్ని ఇయర్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి అంటే దే హ్యావ్ చిల్డ్రన్. సో వాళ్ళని మనం ఇక్కడ ఏమంటామండి అంటే, సో ఇక్కడ ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో దే హ్యావ్ ద చిల్డ్రన్, ఆ చిల్డ్రన్నే మనం ఇక్కడ ఏమంటామండి అంటే లీగల్ ఆబ్జెక్ట్స్. ఆ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్ వాళ్ళ యొక్క లీగల్ ఆబ్జెక్ట్స్ అవుతుందా. చిల్డ్రన్ మనం ఇక్కడ లీగల్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. లీగల్ ఆబ్జెక్ట్స్ కూడా వచ్చేసారు. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకేముంటాయండి, ఇంకా ఈ ప్రాసెస్లో ఇంకేముంటాయి, గొడవలు ఉంటాయి కదా, అంతే కదా, గొడవలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇక్కడ మజ్ను కూడా లైలా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏంటండి కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో గొడవలు జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ కూడా అవ్వాలనుకున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, దే విల్ గో టు ద కోర్టుకి వెళ్తారా. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమని చెప్తారు, ఒక ప్రాపర్ వేలో డివైడ్ చేస్తారు అందరినీ. లైక్ ఇక్కడ ఏంటంటే ఈ 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ 2 చిల్డ్రన్స్ని, సో మజ్నుకు ఒక చిల్డ్రన్ని, లేకపోతే లైలాకు ఒక చిల్డ్రన్ని, లేకపోతే ఇద్దరిని ఒక చిల్డ్రన్కి, లేకపోతే ఇతను కొంత మెయింటెనెన్స్ రిలేటెడ్ కొంత అమౌంట్ ఇవ్వాలి. సో లేకపోతే ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నా అవన్నీ సెల్ చేసి లైలాకి ఎంత, మజ్నుకి ఎంత, అలా ప్రాపర్గా ఒక సెర్టైన్ టర్మ్స్ అనేది మాట్లాడుకుంటారు. అంటే
కోర్టులో ఏమని చెప్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా సర్టెన్గా ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, క్లియర్గా చెప్పేస్తారు. అందుకనే కదా కోర్టు దాకా వెళ్తాం మనం. లైక్ మనమే లైక్ పర్సన్సే మాట్లాడుకునేటట్లయితే మనకేంటి టర్మ్స్ కరెక్ట్గా ఉండవు. సో నాకు అది కావాలంటారు, లేకపోతే ఈ ఆస్తి కావాలంటారు, లేకపోతే ఇద్దరు పిల్లలు కూడా మాకే కావాలంటారు, ఇలా గొడవలు జరుగుతాయి. దట్స్ వై కోర్టుకి వెళ్ళిపోతారు. కోర్టు ఏంటి, ఒక సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తారు. సో ఇక్కడతో స్టోరీ కంప్లీటెడ్. ఓకేనా, బేసిక్ జస్ట్ ఫర్ రిమెంబరింగ్ అంతే. ఏం జరుగుతుంది మళ్ళీ ఇంకోసారి చూడండి. సో ఆఫర్ యాక్సెప్టెడ్, ఇద్దరు కూడా ఆఫర్ యాక్సెప్టెడ్ అయిపోయింది. దెన్ ఇట్ క్రియేట్స్ ఎ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీగా ఇద్దరు పార్టీస్ కూడా కాంపిటెంట్ అయి ఉండాలి, ఇద్దరు పార్టీస్ కాంపిటెంట్ అయి ఉండాలి. ఓకేనా, కాంపిటెంట్ అంటే ఆల్రెడీ చూసాం ఏంటి, మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, ఇంకోటి నాట్ డిస్క్వాలిఫైడ్. ఈ 3 కండిషన్స్ ఉండాలి. ఎస్ సార్, రిలేషన్షిప్ కూడా కరెక్ట్గా ఉంది అంటే కన్సిడరేషన్ కూడా కొంత అవసరం. సో కన్సిడరేషన్ కూడా ఉంది. ఆ తర్వాత మ్యారేజ్ పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, పేరెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఫ్రీ కన్సెంట్ తీసుకోవాలి. అలాగే నాట్ అపోజ్ లైక్ అగెనిస్ట్గా ఉండకూడదు. సో వాళ్ళు కూడా అంతా ఓకే చేశారంటే మ్యారేజ్ అయిపోతుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. దాన్ని మనం డాక్యుమెంటేషన్ అని చెప్తున్నాం. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ సో దే హ్యావ్ సమ్ లీగల్ ఆబ్జెక్ట్స్. వాళ్ళకు కొంతమంది ఒక 2 చిల్డ్రన్ వచ్చారు. సో వాళ్ళని మనం లీగల్ ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాం. సో ఆ లీగల్ ఆబ్జెక్ట్స్ కూడా వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత దే హ్యావ్ సమ్ కొన్ని క్లాషెస్ వచ్చాయి. సో దట్స్ వై దే వెంట్ టు ద కోర్టుకి వెళ్ళిపోయారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటంటే కోర్టు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి సర్టెనిటీ ఇచ్చేశారు. లైక్ కొన్ని సర్టెన్ టర్మ్స్ ఇచ్చేశారు. సో దిస్ ఈజ్ ఫర్ యూ అలా డివైడ్ చేసి ఇచ్చేశారు. సో విత్ దట్ స్టోరీ కంప్లీటెడ్. షార్ట్ ఫిల్మ్ అంతే. ఓకేనా, సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్లో చూడండి, ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ కాంట్రాక్ట్ కింద ఫామ్ అవ్వాలంటే మనకి ఏముండాలండి, అగ్రిమెంట్ దట్ నీడ్స్ టు బి ఎన్ఫోర్సబుల్ బై లా, ఎన్ఫోర్సబిలిటీ రావాలి. ఎన్ఫోర్సబిలిటీ రావాలంటే సెక్షన్ నెంబర్ 10 చెక్ చేయాలి. సెక్షన్ నెంబర్ 10లో కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మాత్రమే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. ఒక అగ్రిమెంట్ని సెక్షన్ 10లో కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మాత్రమే మనం కాంట్రాక్ట్ అని చెప్తాం. ఓకేనా, సో ఇప్పుడు సెక్షన్ 10లో ఏమని చెప్పారు డిస్కస్ చేద్దాం. చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ యాజ్ గివెన్ బై సెక్షన్ 10 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఓకేనా, ఫస్ట్ ఏమని చెప్తున్నారండి, చూడండి ఫస్ట్ ఏంటి, 2 పార్టీస్ ఉండాలి. ఓకేనా, 2 పార్టీస్ ఉండాలి, మినిమం 2 పార్టీస్ ఉండాలి. ఒక రిలేషన్షిప్, ఇంటెన్షన్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్ అంటే వాళ్ళిద్దరు కూడా, ఇద్దరు పార్టీస్ ఎవరైతే ఉన్నారో దోస్ 2 పార్టీస్ ఆర్ ద ఇన్ ఇంటెన్షన్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్. ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకునే ఇంటెన్షన్ ఉండాలి. లైక్ ఇప్పుడు ఏంటండి, ఇంతకుముందు కేసులో చూసాం మనం, లైక్ పర్సన్ ఏ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ టు సెల్ ద కార్ సేల్ చేయడానికి బీకి కార్ సేల్ చేశారా, 2 lakhsకి సేల్ చేస్తామన్నారా అంటే అక్కడ ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. బయ్యర్ సెల్లర్ ఇద్దరు కూడా ఒక రిలేషన్షిప్పే కదా అది. సో ఇక్కడ మనకి ఏంటంటే బయ్యర్ సెల్లర్ ఇద్దరు కూడా ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఇంటెన్షన్ ఉందా లేదా, బై చేసే అతనికి బై చేయాలని ఉంది, సెల్ చేసే అతనికి సెల్ చేయాలని ఉంది. సో ఇద్దరు కూడా ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. అండ్ లీగల్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత చూడండి, సో అఫ్కోర్స్ ఇట్ విల్ క్రియేట్ అన్ అగ్రిమెంట్. ఒక లైక్ మనం ప్రపోజల్, యాక్సెప్టెన్స్ ఇవన్నీ చేసాం కదా, ఒక అగ్రిమెంట్ క్రియేట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్లో చూడండి, లైక్ రిలేషన్షిప్ తర్వాత కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్పానా, కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ చెప్పాను. కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ అంటే ఏంటి, మేజర్స్ అయి ఉండాలి, అలాగే మనకి సౌండ్ మైండ్ అయి ఉండాలి, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ చెప్పామా. కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి అంటే ఏంటి సార్, ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ఒక చిన్నపిల్లాడు లైక్ 6th క్లాస్ చదువుతున్నాడు. ఆ 6th క్లాస్ చదివే పిల్లాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను ఏమని, నాకు ఈ అతను ఒక సైకిల్ రన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో సైకిల్ నాకు సేల్ చేస్తావా అని అడిగాను. సేల్ చేస్తాను అన్నాడు. ఎంతకు సేల్ చేస్తావు అంటే, సో 20 రూపీస్కి సేల్ చేస్తా అన్నాడు. నేను 20 రూపీస్ ఇస్తాను, ఈవినింగ్ తీసుకొచ్చిస్తాను, ఇచ్చే అన్నాను. నేను అలాగే ఈవినింగ్ వెళ్ళాను, 20 రూపీస్ ఇచ్చాను. ఇస్తే నేను సైకిల్ ఇవ్వను అంటున్నాడు. ఇస్తాడా, చెప్పాడు ఊరికి 20 రూపీస్ వస్తుందని చెప్పాడు, కానీ సైకిల్ ఇస్తాడా, ఇవ్వడు. అదే నేను సైకిల్ సేల్ చేయను, నేను ఇవ్వను అని చెప్పేశాను.
అదేంటి ఇలా ఇవ్వు, నేను ఆఫర్ ఇచ్చాను, నువ్వు యాక్సెప్ట్ ఇచ్చావు, ప్రామిస్ జరిగింది, కన్సిడరేషన్ ఉంది, సో కోర్టులోకి తీసుకెళ్తాను, సైకిల్ చేయడం లీగల్ ఎన్ఫోర్సబుల్లే కదా. లైక్ లా పరంగా నార్మల్గా ఇట్ ఈస్ లైక్ ఏంటంటే అంటే లైక్ కన్సిడరేషన్ ఎవ్రీథింగ్ ఉంది, అగ్రిమెంట్ క్రియేట్ అయిపోయింది, సో నేను కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తానని చెప్పాను. ఆ 6th క్లాస్ బాబు మీద ఎవరైతే ఉన్నారో అతని మీద నేను కేసు ఫైల్ చేశాను. సో ఇప్పుడు కోర్టు ఎవరికి ఫేవర్గా వర్క్ చేస్తుందండి? 6th క్లాస్ ఆ అబ్బాయి ఎవరు ఉన్నారో అతని మీద ఫేవర్గా ఉంటుంది. ఎందుకు సార్ అంటే హీఈస్ నాట్ ఏ మేజర్, హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్? మీరు ఒక మైనర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు, బికాస్ యూ డోంట్ నో. మైనర్ కెపాసిటీ అని అంటాం మనం. మైనర్ అంటే ఏంటంటే హీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్, ఇంకా అతని మైండ్ అనేది లైక్ హీ ఈజ్ నాట్ క్యాపబుల్. సో దట్స్ వై అలాంటి పర్సన్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. సో మీరు ఒక కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే కంపల్సరీగా హీ మస్ట్ బి ఏ మేజర్, హీ నీడ్స్ టు బి కాంపిటెంట్. అర్థమైందా? ఏంటండి లాలో లైక్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా మేజర్ అయి ఉండాలి. ఎందుకు మనం ఇక్కడ చెప్పాం పాయింట్, కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్, కాంపిటెంట్ అయి ఉండాలి, పార్టీస్ కాంపిటెంట్ అయి ఉండాలి. అంటే దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే కెపాసిటీ ఉండాలి వాళ్ళకి. అప్పుడే మనం కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ అని చెప్తాం, లైక్ దే ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? ఆ తర్వాత కాంపిటెన్సీ ఉంది, ఆ తర్వాత ఫ్రీ కన్సెంట్ చెప్పుకున్నామా? ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటండి, లైక్ మనకేంటంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ఒక పర్సన్ ఏంటండి అంటే లైక్ పర్సన్ ఏ పర్సన్ బి దగ్గరికి వెళ్ళేసి అతని దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. పర్సన్ బి దగ్గర హీ హ్యాస్ ఎ ప్రాపర్టీ, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ ఒక 1 crore వరకు అవుతుంది, 1 crore ఉంటుంది. అయితే అతని దగ్గరికి వెళ్ళి ఏంటండి అంటే లైక్ అతని దగ్గరికి ఎలా వెళ్ళారు, ఒక గన్ పట్టుకొని వెళ్ళి సో ఈ ప్రాపర్టీ మొత్తం నీదేనా అని అడిగారు. అవును నాదే సార్ అన్నారు. ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చేసి సో సైన్ చేయి, నేను నీకు 1 lakh పే చేస్తానన్నారు. అతను ఏంటి లైక్ భయంతో గన్ ఉంది కదా చేతిలో, సో వద్దంటే ఎక్కడ కాల్ చేస్తారని సైన్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, నేను ఆఫర్ ఇచ్చాను నాకు బిల్డింగ్ సేల్ చేయమని, అతను కూడా ఏంటి యాక్సెప్ట్ చేశారు. ఓకేనా? ప్రామిస్ క్రియేట్ అయింది. కన్సిడరేషన్ ఇస్తున్నాము, 1 lakh ఇస్తున్నాము, కన్సిడరేషన్ కూడా ఉంది. దెన్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రతిదీ కూడా ఉంది కదా, అప్పుడు కాంట్రాక్ట్ అవ్వాలి. బట్ దట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్, బికాజ్ అక్కడ ఫ్రీ కన్సెంట్ లేదు. అతను ఏంటి నేనేంటి లైక్ గన్ తీసుకొచ్చి భయపెట్టడం వల్ల అతను సైన్ చేశారు, కానీ రియల్గా అతను సేల్ చేయాలని ఇంటెన్షన్ లేదు అతనికి. అంటే ఇట్ డజంట్ హ్యావ్ ద ఫ్రీ కన్సెంట్ లేదు అక్కడ. సో ఫ్రీ కన్సెంట్ లేదు కాబట్టి ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వదు. దెన్ ఇట్ డజంట్ ఫామ్ ఏ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వదు. అదవుతుందా? సో ఇట్ డజంట్ ఫామ్ ది కాంట్రాక్ట్ ఫామ్ అవ్వదు. ఎందుకు కాంట్రాక్ట్ ఫామ్ అవ్వదు సార్? కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే మనం ఏం చెప్పాం, ఈచ్ అండ్ ఎవ్రీ అగ్రిమెంట్ మస్ట్ టు సాటిస్ఫై ద సెక్షన్ 10లో చెప్పిన పాయింట్స్ అన్ని కూడా సాటిస్ఫై చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. సెక్షన్ 10లో కొన్ని పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్స్ ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫ్రీ కన్సెంట్ ఉండాలి, ఇంటెన్షన్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, అలాగే కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కాంపిటెంట్ అయి ఉండాలి, అలాగే 2 parties ఉండాలి, లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి, కన్సిడరేషన్ కూడా లాఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ నాకు సేల్ చేస్తే నీకు ఒక 1 kilo డ్రగ్స్ ఇస్తా అంటున్నారు. కన్సిడరేషన్ ప్రాపర్గా ఉందా? లాఫుల్ కన్సిడరేషన్ ఉందా? లేదు. సో లాఫుల్ కన్సిడరేషన్. లీగల్ ఆబ్జెక్ట్ ఉండాలి. సో లీగల్ ఆబ్జెక్ట్ అంటే లైక్ డిస్కస్ చేద్దాం తర్వాత లీగల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటనేది. లైక్ లీగల్ ఆబ్జెక్ట్ అంటే మనకి ఇప్పుడు గన్స్ సప్లై చేస్తామంటున్నాం మనం, అక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ క్లియర్గా ఉందా? ఇల్లీగల్ కదా గన్స్ సప్లై చేయడం అనేది. సో దట్ ఈస్ నాట్ ఇల్లీగల్, నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బీ వ్యాలిడ్. సో ఇవన్నీ మనం సెక్షన్ నెంబర్ 24 to 30, 56 ఇక్కడ నేర్చుకుంటామండి. అలాగే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ అవ్వాలి. సర్టెనిటీ ఆఫ్ మీనింగ్, కోర్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ సర్టెన్గా పెడతారని చెప్పామా, సర్టెనిటీ ఉండాలని చెప్పామా. అంటే సర్టెనిటీ ఆఫ్ మీనింగ్, ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సర్టెనిటీ ఉండాలి. సర్టెనిటీ అంటే ఏంటి సార్ అంటే నేను ఏమని చెప్పానండి అంటే ఐ విల్ సెల్ పెట్రోల్ టు యూ, ఐ విల్ సెల్ డీజిల్ టు యూ అని చెప్పాను. సో ఇక్కడ సర్టెనిటీ ఉందా? ప్రాపర్ సర్టెనిటీ ఉందా? సర్టెనిటీ అంటే అసలు ఎన్ని లీటర్స్ డీజిల్ సేల్ చేస్తామని చెప్పారు, లేదు అంటే లైక్ ఏ ప్రైస్కి సేల్ చేస్తున్నారు, ఏ డేట్ని సేల్ చేస్తున్నారు, ఎంత కన్సిడరేషన్, ఏది కూడా లేదు కదా. సర్టెనిటీ లేదు అక్కడ. ప్రాపర్ సర్టెనిటీ లేదు కాబట్టి ఇట్ డజంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అవ్వదు. సర్టనిటీ కూడా మనకి ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ఫోర్సబుల్ బై లా ఉండాలంటే సర్టనిటీ కూడా ఉండాలి. ఆ తర్వాత
పాసిబిలిటీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్. పాసిబిలిటీ చెప్పామా మనం, పాసిబుల్ అవ్వాలి, మ్యారేజ్ పాసిబుల్ అవ్వాలంటే ఏంటని చెప్పానా. సో పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే మనం చెప్పాం, ఏమని చెప్పామండి అంటే సో ఐ విల్ పే యూ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే అంటే ఒకవేళ లైక్ ఒక 10 బిల్డింగ్స్ ఉన్నాయి వరుసగా, ఈ బిల్డింగ్ నుంచి సో నాన్ స్టాప్గా 12th బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతే ఐ విల్ గివ్ యూ 1 lakh అని చెప్పాను. ఓకేనా, అసలు అది పాసిబుల్ అవుతుందా? మనం గాల్లో 12 బిల్డింగ్స్ మీద వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. సో అంటే పాసిబిలిటీ లేదు అక్కడ. ఏదో లైక్ 12th బిల్డింగ్ నుంచి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకొస్తే నీకు ఇంత ఇస్తామని చెప్పాం. లేక అసలు అది పాసిబుల్ అవుతుందా ఎవరికన్నా? పాసిబిలిటీ లేదు కదా. సో పాసిబిలిటీ లేని వాటి మీద ఏదైనా మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే అవి కూడా లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అవ్వవు. సో కంపల్సరీగా పాసిబుల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాసిబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గానే మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మన ఎగ్జాంపుల్ చూడండి. సెక్షన్ నెంబర్ 10, ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే 2 parties ఉండాలి. మజ్ను లైలా మినిమం 2 parties ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ లైక్ అగ్రిమెంట్ ఒకటి క్రియేట్ అవ్వాలి. అండ్ దేర్ మస్ట్ బి ఏ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. లీగల్ రిలేషన్షిప్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసామో, ఫాదర్ వాళ్ళ సన్కి సంథింగ్ ఒక మొబైల్ ఫోన్ లైక్ పాకెట్ మనీ అని చెప్పారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఫాదర్ చెప్పారు ఏమని, ఒకవేళ 10th క్లాస్లో ఇన్ని మార్క్స్ వచ్చాయంటే ఐ విల్ బ్రింగ్ యూ 1 car. సో ఒక మంచి కార్ ఒకటి కొనిపిస్తామని చెప్పారు. సో మీరు నిజంగానే కార్ కోసం లైక్ చాలా కష్టపడ్డారు, 2-3 months మంచిగా చదివారు. సో అంతకంటే మంచి మార్క్సే తెచ్చుకున్నారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళారు, డాడీ ఇదిగో మార్క్స్ వచ్చాయి, సో కార్ ఎప్పుడు కొనిపిస్తా ఉన్నారు. ఏం కారు? అతను చిన్న లైక్ షాపింగ్ మాల్కి వెళ్ళి చిన్న కార్ తీసుకొచ్చి ఇచ్చేసారు మీరు. అయిపోయింది. అదేంటంటే నువ్వు మంచి కారు లైక్ మారుతి స్విఫ్ట్ కొనిపిస్తా అన్నావు కదా, ఇదేంటి అని నేను నీ మీద కేసు ఫైల్ చేస్తాను, కోర్టుకి వెళ్దాం పదా అన్నారు. అవుతుందా? వ్యాలిడ్ అవుతుందా? వ్యాలిడ్ అవ్వదు. ఎందుకు? ఇట్ ఈస్ సోషల్ రిలేషన్షిప్. అది ఫాదర్ సన్ మధ్య, లేకపోతే సిస్టర్ బ్రదర్ మధ్య, మదర్ సన్, లేకపోతే వీళ్ళందరూ ఏంటండి డైలీ మనం 100 చెప్పుకుంటాం, అవునా కదా. సిస్టర్కి చెప్తామా, సో సిస్టర్ నువ్వు ఇది చేస్తే నీకు ఇది కొనిపిస్తాను, సో నువ్వు ఫాదర్కి చెప్పొద్దు నేను ఇక్కడ బయటికి వెళ్తున్నానని చెప్పకుండా ఉంటే నీకు లైక్ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ తీసుకొస్తా అంటాం. బట్ వచ్చాక ఇస్తామా? ఇవ్వం కదా. ఇవ్వనప్పుడు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా? చేయలేరు కదా. సో మదర్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరూ కొన్ని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతూ కొన్ని థింగ్స్ చెప్పుకుంటారు. లైక్ ఏంటంటే అంటే లైక్ బిజినెస్ లైక్ ఇంట్లో వర్క్ అంతా అయిపోతే సో విల్ బ్రింగ్ యూ, నీకు ఒక లైక్ అమౌంట్ అదని చెప్తాం, సో ఒక 1 lakh ఇస్తామని చెప్తాం, లేదా ఒక గోల్డ్ చైన్ కొనిపిస్తామని చెప్తాం. సో నిజంగానే కొనిపించకపోతే కేసు ఫైల్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకండి అక్కడ సోషల్ రిలేషన్షిప్ ఉంది, నాట్ ఏ లీగల్ రిలేషన్షిప్. అర్థమవుతుందా? సోషల్ రిలేషన్షిప్ ఇక్కడ ఏమని చెప్తున్నాం, రిలేషన్షిప్ మస్ట్ బి లీగల్ రిలేషన్షిప్ ఉంటేనే అప్పుడు ఎన్ఫోర్సబుల్ బై లా అవుతుంది. సో అదర్వైజ్ ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కాంట్రాక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? ఫాదర్ సన్కి చెప్పారు, సో ఈ బిల్డింగ్ లైక్ ఏంటంటే అంటే ఒక కార్ కొనిపిస్తామని చెప్పారు. సో ఆఫర్ చేశారా? సన్ కూడా యాక్సెప్ట్ చేశారా? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఇట్ క్రియేటెడ్ ద ప్రామిస్ కన్సిడరేషన్ కూడా అయిపోయింది. లైక్ ఇన్ రిటర్న్ ఎందుకంటే మార్క్స్ ఇన్ని వస్తే నీకు కార్ కొనిపిస్తా ఉన్నారు, కన్సిడరేషన్ కూడా అయిపోయింది. సో కన్సిడరేషన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా ఫామ్ అయింది. బట్ అయినా కాంట్రాక్ట్ అవ్వలేదు. అది ఎందుకు అవ్వట్లేదు? అక్కడ లీగల్ రిలేషన్షిప్ లేదు. ఇట్ ఓన్లీ హ్యావ్ ద సోషల్ రిలేషన్షిప్. సోషల్ రిలేషన్షిప్లో ఏమైనా అగ్రిమెంట్స్ ఫామ్ అయితే అవి ఎప్పటికీ కూడా కాంట్రాక్ట్స్ అవ్వవు. ఎందుకంటే మనకి ఎన్ఫోర్సబుల్ బై లాలో స్పెసిఫిక్గా చెప్పారు, ఓన్లీ లీగల్ రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి, నాట్ సోషల్ రిలేషన్షిప్. లీగల్ రిలేషన్షిప్ అంటే బయ్యరు సప్లయర్, లైక్ బయ్యరు సెల్లర్, సప్లయర్ కూడా మనకి రిసీవర్, ఇలా మనం లేకపోతే మన షాప్ ఓనర్ అండ్ కస్టమర్, ఇలా ఒక ప్రాపర్ రిలేషన్షిప్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. అర్థమవుతుందా? అంతేగాని సోషల్ రిలేషన్షిప్కి వర్కౌట్ అవ్వదండి. అండ్ కన్సిడరేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత పాసిబుల్ ఈవెంట్స్ ఉండాలి. పాసిబుల్ అవ్వాలి. అది ఇప్పుడు మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంటే అది పాసిబుల్ ఈవెంట్ అయి ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి లైక్ ఏంటంటే అంటే ఇక్కడ నుంచి జంప్ చేసి వేరే సిటీకి వెళ్ళి వేరే సిటీలో ఇక్కడ జంప్ చేస్తే వేరే సిటీలో పడాలని చెప్పాం. ఎలా పాసిబుల్ అవుతుందండి? అది పాసిబుల్ అవ్వదు కదా. సో కంపల్సరీగా పాసిబుల్ అయితే మాత్రమే మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. పాసిబుల్ అవ్వని థింగ్స్ గురించి మీరు అగ్రిమెంట్ రాసుకున్నా కానీ కోర్టులో ఎన్ఫోర్సబుల్ అవ్వదు. బికాస్ దట్ డజంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎప్పటికీ అవ్వదు. ఎందుకు కాంట్రాక్ట్ అవ్వట్లేదు? సెక్షన్ నెంబర్ 10లో కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. ఓకేనా? ఆ తర్వాత కన్సెంట్ ఫ్రీగా ఉండాలి, ఫ్రీ కన్సెంట్.
అంటే బెదిరించి మనం ఏంటి రాయించుకుంటున్నాం అగ్రిమెంట్ అనేది. కాంట్రాక్ట్ బెదిరించి రాయిస్తున్నాం, గన్ పెట్టేసి సో సైన్ చేయంటే సైన్ చేస్తారు అతను. బట్ ఫ్రీ కన్సెంట్ ఉంది అక్కడ, కన్సెంట్ ఫ్రీగా ఇచ్చారా? లేదు కదా. సో దట్స్ వై ఇట్ డజంట్ ఫార్మ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అవ్వదు. ఏంటండి? కన్సెంట్ ఫ్రీ కన్సెంట్ ఉండాలి మీకు. మీరు ఓన్గా మీరు మీరు చెప్పాలి, లేదా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో వితౌట్ యువర్ ఫ్రీ కన్సెంట్ ఇట్ డజంట్ ఫార్మ్ ది కాంట్రాక్ట్ అవ్వదు. సో అపోజ్ ఉండకూడదు. ఆ తర్వాత డాక్యుమెంటేషన్, ప్రాపర్ లీగల్ ఫార్మాలిటీస్ అని చెప్పాము మనం. లీగల్ ఫార్మాలిటీస్ అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఒక అగ్రిమెంట్ అంటే ఒక డాక్యుమెంట్ తీసుకొని ఇద్దరు పార్టీస్ కూడా సైన్ చేసుకోవాలి, ఓకేనా. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. అండ్ లీగల్ ఆబ్జెక్ట్స్. సో మీరు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంటే అది లీగల్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్, గన్స్ సప్లై చేస్తాను నేను మీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, సో మీ కన్సిడరేషన్, మీరు కూడా కన్సిడరేషన్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. బట్ అది కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు. ఎందుకు? దిస్ ఈజ్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ అవి. సో దట్స్ వై నో కాంట్రాక్ట్. అలాగే కాంట్రాక్ట్లో సర్టనిటీ ఉండాలి, సర్టెన్ టర్మ్స్. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది క్లియర్గా మెన్షన్ చేయాలి కాంట్రాక్ట్లో. సో ఐ విల్ సెల్ ద డీజిల్ టు యూ, అయిపోయింది. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయామంటే ఎలా అవుతుంది? ఎంత డీజిల్ సెల్ చేద్దామని చెప్పాను, ఏ ప్రైస్కి సెల్ చేస్తాను, ఎప్పుడు సెల్ చేస్తాను, అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అప్పుడే కాంట్రాక్ట్లో ఫామ్ అవుతున్నట్లు మనం. సో దట్స్ వై ఇవన్నీ కూడా మనకి ఏంటండి అంటే దీస్ ఆల్ ఆర్ ద కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ నెంబర్ 2. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మాత్రమే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎన్ఫోర్సబిలిటీ వచ్చిందంటే దెన్ ఇట్ విల్ బికమ్ ది కాంట్రాక్ట్. అర్థమవుతుందా? ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. దీన్నే మనం ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే అగ్రిమెంట్తో పాటుగా ఈ కండిషన్స్ అన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అర్థమవుతుందా? క్లియర్ ఎవ్రీవన్? దట్స్ ఇట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? క్లియర్? అర్థమైందా? సో జస్ట్ ఈ టోటల్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు మనం ఏదైతే ఒక స్టోరీ చెప్పుకున్నామో ఆ స్టోరీ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ స్టేజ్కి పాయింట్స్ అన్నీ రాసేయగలరు, ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రిలేటెడ్గా మళ్ళీ మనం ఇన్డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, ఓకే. సో ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, లేకపోతే సర్టనిటీ అండ్ పాసిబిలిటీ, పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ విత్ ద ఎగ్జాంపుల్స్తో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఎట్ ప్రజెంట్ అసలు పాయింట్స్ లైక్ టర్మ్స్, కండిషన్స్ ఏమేమి ఉంటాయి, ఆ కండిషన్స్ యొక్క బేసిక్ మీనింగ్స్ ఏంటనేది డిస్కస్ చేశాను, ఓకే. సో టుడే క్లాస్లో మనం టోటల్గా లైక్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఎక్కడ లైక్ ఏ సెక్షన్లో మెన్షన్ చేస్తారు, సెక్షన్స్ని ఎలా చదవాలి, 2 క్లాజ్ అని చదవాలి, 2 సబ్సెక్షన్ అని చదవకూడదు, లైక్ డెఫినేషన్స్ వరకు. రిమైనింగ్ అన్ని కూడా 2 మనం ఏంటి లైక్ 10th సెక్షన్ వచ్చిందనుకోండి, 10 సబ్సెక్షన్ 1, 10 సబ్సెక్షన్ 2 అలా చదవాలి. బట్ వీటికి మాత్రం క్లాజెస్ అని చదవాలి. సో అలాగే ఏంటండి ఓన్లీ డెఫినేషన్స్ వరకు క్లాజెస్ చదవాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ 2H అని ఉందా, సో మనం 2H అని చదవకూడదు, సెక్షన్ 2 క్లాజ్ H అని చదవాలి. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది బ్రాకెట్ H ఉందా, దాన్ని మనం ఏం చదువుతాం, 2 క్లాజ్ H అని చదవాలి. ఇప్పుడు అదే 10 ఇలా ఉంటుంది, 10(2) అని ఉంటుంది, అంటే దీన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 2 చదవాలి. లైక్ ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే క్లాజెస్ అని చదవాలి, రిమైనింగ్ అన్ని సబ్సెక్షన్ చదవాలి. H అని కాదు, ఓన్లీ డెఫినేషన్స్ లైక్ సెక్షన్ నెంబర్ 2లో ఏవైతే వచ్చాయో వాటిని మాత్రమే క్లాజెస్ అని చదవాలి, రిమైనింగ్ అన్నీ కూడా మనం సబ్సెక్షన్ చదవాలి. ఇవి కూడా రావచ్చు. ఇప్పుడు సెక్షన్ 2లో 2 సబ్సెక్షన్ 48 వస్తుంది మనకి, అంటే సబ్సెక్షన్ అని చదవకూడదు, అక్కడ 2 క్లాజ్ 48 అని చదవాలి. సెక్షన్ 3 కూడా ఉంటుంది, సెక్షన్ 3 సబ్సెక్షన్ 2, సెక్షన్ 3 సబ్సెక్షన్ 4, సెక్షన్ 3 సబ్సెక్షన్ 10. ఒక్క సెక్షన్ 2కి మాత్రమే క్లాజ్ చదవాలి, రిమైనింగ్ అన్ని సబ్సెక్షన్సే. సెక్షన్ అందులో మళ్ళీ సబ్సెక్షన్, ఓకే. సో ఇలా ఇవి డిస్కస్ చేసాం. ఆ తర్వాత వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్. అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్సెస్ చెక్ చేసాం. ఆ తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే కండిషన్స్ ఏం సాటిస్ఫై చేయాలి, యాజ్ పర్ సెక్షన్ 10 ఒక స్టోరీ చెప్పుకున్నాం, ఆ స్టోరీలో పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాం. క్లియర్ ఎంతవరకు? ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ క్లోజ్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Shall we close? Yes. So that's it for today. We'll meet in the next class. Thanks everyone. Bye.
క్లాస్ ఉందా మీకు? క్లాస్